పేరుకుపోతున్న బకాయిలతో సింగరేణి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. సంస్థ నుంచి బొగ్గు, విద్యుత్ కొంటున్న ప్రభుత్వ రంగ సంస్థలు చెల్లింపులు చేయకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తోంది. పాత బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరడంతో కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఓల్డ్ డ్యూస్లో సంస్థ ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు ఎన్ని వేల కోట్లకు చేరాయి? ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని జీతాలు చెల్లించే దుస్థితి నుంచి బయటపడే పరిస్థితి లేదా? సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండీకి ఆర్థిక సంక్షోభం పెద్ద సవాల్గా మారిందా? పాలకులు చేస్తున్న తప్పిదాలకు సంస్థ నష్టపోవాల్సిందేనా? సింగరేణి తెలంగాణ సిరులగని, రాష్ట్రానికి కొంగు బంగారం. నల్ల బంగారంతో కళకళ్లాడుతున్న సింగరేణి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న దశలో సంస్థ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి నుంచి బొగ్గు కొంటున్న సర్కారీ కంపెనీలు సొమ్ము చెల్లించకపోవడంతో కష్టాల కడలిలో కొట్టు మిట్టాడుతోంది. అలాంటి సంస్థ ఇన్ఛార్జి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఎండీగా దేవరకొండ కృష్ణభాస్కర్ ఈ నెల 16న బాధ్యతలు స్వీకరించారు. ఈ 7 ఏళ్లుగా సంస్థలో డైరెక్టర్ నుంచి సీఎండీ వరకు బాధ్యతలు నిర్వహించిన ఎన్ బలరాం డిప్యుటేషన్ పూర్తవడంతో మాతృశాఖకు రిలీవ్ చేశారు. దీంతో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దగ్గర ప్రత్యేక కార్యదర్శి, ట్రాన్స్కో సీఎండీగా పనిచేస్తున్న కృష్ణ భాస్కర్ కు సింగరేణి సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అయితే ఇప్పటికే పలు బాధ్యతలను మోస్తున్న కృష్ణ భాస్కర్ కు సింగరేణి సంస్థ నిర్వహణ పెను సవాల్గా మారేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సింగరేణి పరిస్థితి పైన పటారం, లోన లొటారంగా అన్న చందంగా మారుతోంది. ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నా చేతిలో చిల్లి గవ్వలేక తల్లడిల్లుతోంది. రోజువారీ అవసరాలకు అల్లాడుతోంది. ప్రతి నెల 40,716 మంది ఉద్యోగులకు జీతాలివ్వాలంటే బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్ట్ పై అప్పు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం సంస్థ రోజుకు సగటున 1,52,000 టన్నులు బొగ్గు ఉత్పత్తి చేస్తూ ఉండగా ఇందులో 3వ వంతు తెలంగాణ విద్యుత్ కేంద్రాలకే విక్రయిస్తోంది. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను రాష్ట్రానికే సరఫరా చేస్తోంది. కానీ బొగ్గు, విద్యుత్ సరఫరాకు బిల్లులు ప్రభుత్వ సంస్థలు చెల్లించడం లేదు. క్రమేణా మొండి బకాయిలు వేల కోట్లకు చేరాయి. కేంద్ర విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఒక విద్యుత్ కేంద్రం నుంచి కరెంటును కొన్న డిస్కంలు 90 రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. బాకీ పడ్డ జెన్కో, ట్రాన్స్కో డిస్కంలు, సింగరేణి ఈ సంస్థలన్నీ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే పనిచేస్తున్నవే. దీంతో బొగ్గు, కరెంటు సరఫరా ఆపలేని పరిస్థితి ఏర్పడింది. సింగరేణి నుంచి కోల్ కొంటున్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నందునే రోజువారీ వ్యవహారాలకు నిధులు సర్దుబాటు చేస్తూ సంస్థ నెట్టుకొస్తోంది. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది. సింగరేణి బొగ్గును కొంటున్న జెన్కో చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. ఇది 17,000 కోట్ల రూపాయలకు చేరాయి. మరోవైపు సింగరేణి నుంచి విద్యుత్ కొంటున్న డిస్కంలు 12,000 కోట్ల డ్యూస్ చెల్లించాల్సి ఉంది. ఇలా విద్యుత్ సంస్థలే 29,000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉన్నా అన్నీ పెండింగ్లో ఉన్నాయి. అయితే సింగరేణికి 47,000 కోట్ల వరకు బకాయిలు రావాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా ఉపయోగించుకోవటం మినహా బకాయిలు చెల్లించడం లేదు. గతంలో బీఆర్ఎస్ ఇదే పనిచేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోంది. పాలకుల తప్పిదాలతో సింగరేణి ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతున్నా పట్టించుకునే దిక్కులేదు. నిజానికి బొగ్గు తవ్వకాల ముడిసరుకుకు మెషిన్లు సరఫరా చేసే సంస్థలతో పాటు పాత అప్పులకు వడ్డీలు కట్టాలి. ఓపెన్ కాస్ట్ గనుల్లో పనులు చేసే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అధికారులు, సిబ్బంది, కార్మికులకు ప్రతి నెల 250 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయల మేర జీతాలు ఇవ్వాలి. అలాగే వేల మంది వైద్య సౌకర్యాల కోసం ఏటా 150 కోట్ల వరకు వెచ్చిస్తోంది. ఇలా వందల కోట్ల నిధులు అవసరం ఉంటుంది. ఇలాగే కొనసాగితే సంస్థ ఆర్థిక పరిస్థితి మరింత అధ్వానంగా మారే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ సంస్థల నుంచి బకాయిలు వసూలు కాకపోవడంతో సింగరేణి కొత్త బొగ్గు గనులు, ప్రాజెక్టుల నిర్మాణాలపై ప్రభావం పడుతోంది. కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాలంటే ముందుగా టెండర్ల ప్రక్రియలో పాల్గొనాలి. ఇందుకు భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దీంతో టెండర్లు వేసేందుకు సింగరేణి వెనుకంజ వేయాల్సి వస్తోంది. మరోవైపు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి పెరుగుతోంది. సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో బొగ్గుకు డిమాండ్ తగ్గిపోతోంది. సింగరేణి బొగ్గు ధరలు అధికంగా ఉంటున్నాయని పరిశ్రమలు వెనక్కి వెళుతున్నాయి.
దీంతో కోల్ రేట్లను కొంత తగ్గించి ఇబ్బంది పడుతోంది. 2023-24లో సంస్థ 6,90,00,000 టన్నుల బొగ్గును రవాణా చేయగా మరుసటి ఏడాది 2024-25లో 38 లక్షల టన్నులు తగ్గి టర్నోవర్ పడిపోయింది. కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం కూడా ఉత్పత్తి తగ్గడానికి మరో కారణం. 2018-19లో ఒక ఉద్యోగి పనిచేసే రోజువారీ షిఫ్ట్లో సగటున 6.23 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా 2024-25 కల్లా అది 5.41 టన్నులకు పడిపోయింది. దీంతో సింగరేణి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇన్ఛార్జి సీఎండీ కృష్ణ భాస్కర్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటారో చూడాలి.